నిజంగా ఎంత దారుణమండి నిజంగా. సమాజంలో మనుషులు ఏ విధంగా తయారవుతున్నారంటే, అసలు మానవత్వానికి అసలు రోజులే లేవు. చాలా దారుణమైన సంఘటన జరిగింది. ఈ దారుణమైన సంఘటనలోని ప్రతీకారంగా అయితే వాళ్ళు ఈ దారుణమైన సంఘటనలోని కావాలనే ఇద్దరు మహిళల్ని అత్యంత దారుణంగా చంపేసి పూర్తి చేశారన్నమాట ఎవరికి తెలియకంట. సో, పోలీసుల తర్వాత ఎంక్వైరీ చేస్తే అది తేలిందనుకోండి. ఇప్పుడు దాని గురించి చెప్తున్నాను. ఈ విషయం మీరు విన్న తర్వాత 100% మీరు కూడా భయభ్రాంతికి గురవుతారన్నమాట. అటువంటి దారుణమైన సంఘటన జరిగింది. అసలు ఎక్కడ జరిగింది? ఎందుకు ఏ విధంగా చేస్తున్నారు విషయాలు ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్ చెప్తాను. మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. రీసెంట్లీగా ఒక ఇద్దరు మహిళలు అత్యంత దారుణమైన హత్యకు గురయ్యారన్నమాట. వాళ్ళు ఎక్కడైతే చంపారో అక్కడే పూడ్చిపెట్టేశారు. సో, దాని మిస్సింగ్ ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో కుటుంబ సభ్యులు వాళ్ళిద్దరూ కూడా మిస్సింగ్ అయ్యారని చెప్పేసి ఒక దగ్గర ఒక వారం 10 రోజుల ముందు పోలీస్ స్టేషన్లో వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఆ న్యూస్ అప్పుడు నేను చదివాను కూడా. సో, ఇప్పుడు అది న్యూస్ మొత్తం అంటే క్లారిటీగా న్యూస్ ఏం జరిగిందన్నది ఈరోజు వచ్చిందన్నమాట. సో, అప్పట్లోనే ఏం జరిగిందంటారో ఇద్దరు మహిళలు కూడాను అంటే వేరే వీరిద్దరికి కూడా సంబంధం లేదు. వేరే మహిళలు మాట. ఎందుకు ఇలా చనిపోయారు? ఎవరు చంపుంటారని చెప్పేసి మొత్తం పోలీసు అందరూ కూడా ఎంక్వైరీ చేశారు. అసలు చనిపోయారా? లేకపోతే చంపేశారా? లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోయారా అని చెప్పి కోణంలో అయితే మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే లాస్ట్‌కి ఒక ఏరియాలోని వాళ్ళు చనిపోయినట్లుగా తెలిసిందన్నమాట. ఆ చనిపోయింది ఎక్కడన్నది కూడా కనిపెట్టారు. ఏ విధంగా కనిపెట్టారంటే ఎవరైతే చంపారో వాళ్ళ యొక్క ఫోన్ కాల్స్ ద్వారా అయితే ఇదంతా వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఎందుకు పట్టుకున్నారో, వాళ్ళు ఎందుకు చంపారు అనే విషయాలు మీకు చెప్తే ఫీజులు ఎగిరిపోతాయి. నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో చాలామంది ఆ స్థితిలో ఉన్నారన్నమాట. వాళ్ళు భయభ్రాంతులకు గురవుతారన్నమాట. ఎందుకంటే చాలామంది డబ్బులు ఇస్తూ ఉన్నారన్నమాట అప్పులకి. ఆ అప్పులుగా ఇవ్వడమే ఇప్పుడు తప్పు అయింది ఆ ఇద్దరు మహిళలకి. ఆ అప్పు ఇవ్వడం వల్లే వాళ్ళిద్దరు చనిపోయారు. తెలుసా మీకు? ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. అసలు సంగతి అని చెప్తాను చూడండి ఒకసారి. ఏదైతే తెలంగాణలో మహబూబాబాద్ ఉందో అక్కడ ఒక ఆవిడ అంటే ఒక ఇద్దరు దంపతులు ఉన్నారు. దంపతులకి డబ్బులు అవసరం వచ్చింది. డబ్బులు అవసరం వస్తే ఇద్దరు మహిళల దగ్గర అయితే వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. డబ్బులు తీసుకున్న తర్వాత ఎలాగ వడ్డీకి ఇచ్చాం కదా అని చెప్పేసి పాపం 1 సంవత్సరం 2 సంవత్సరాలు మామూలుగా ఉన్నారు. మ్యాక్సిమం 1 సంవత్సరం అయితే కనుక వడ్డీ డబ్బులు మీరు డబ్బులు ఇస్తారేదని చెప్పేసి అడుగుతారు సహజంగా. అడిగితే వీళ్ళు అసలు ఏమీ లెక్క చేయకుండా మీ డబ్బులు ఇస్తామని అని చెప్పేసి అలా జారవేస్తూ ఉన్నారంట. ఎవరో ఈ డబ్బులు తీసుకున్న దంపతులు ఇద్దరు మహిళల దగ్గర ఈ దంపతులు అన్నారన్నమాట. అలా అంటుంటే ఇద్దరు మహిళలు కూడాను అదేంటిది 1 సంవత్సరం అయిపోయింది ఇప్పుడు దాకేంటి మాకు అవసరం కదా, మాకు వేరే అవసరం ఉంటే డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి కొంచెం బలవంతం చేశారన్నమాట. బలవంతం చేస్తే అలాగే ఉన్న కోల్దీలు ఒత్తిడి గురి చేయడం మొదలెట్టారు. అంటే మా డబ్బులు మాకు ఇవ్వండి అని. ఎందుకంటే డబ్బులు ఇచ్చారు కాబట్టి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సో, ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే సరే అయితే మీ డబ్బులు మేము ఇస్తాము పలానా ప్లేస్కి రండి అని చెప్పేసి పిలిపించుకున్నారు. ఎక్కడో ఏదో ఫామ్ హౌస్ ఉందంట. ఆ ఫామ్ హౌస్ ఏరియాలోకి ఏదో పిలిపించుకున్నారంట. పిలిపించుకున్న తర్వాత డబ్బులు ఇస్తామని చెప్పి బూటకు మాట్లాడి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరు కూడా అత్యంత దారుణంగా చంపేసి ఎక్కడైతే చంపారో అక్కడే పూడ్చిపెట్టారన్నమాట. పూడ్చిపెట్టేసి ఇంకేమీ తెలియనట్లయితే సాదాసీదాగా ఇంటికి వచ్చేసారు. ఆ తర్వాత ఏం చేశారు? ఇద్దరే కాకుండా ఇంకో 6 దగ్గర వీళ్ళు డబ్బులు తీసుకున్నారంట. వాళ్ళు కూడా డబ్బులు అడగడం మొదలెట్టేదాడికి ఒక మంచి ప్లానింగ్ వేశారు. ఎలాగే ఇద్దరిని చంపేశాం కదా, ఇంకా మనకి ఎవరిని అడుగులో లేరు ఇంకా అని చెప్పేసి వాళ్ళు కూడా ఎక్కడైతే ఏరియా ఉందో వీళ్ళు చంపారో అదే ఏరియాకి మళ్ళీ ఫోన్ చేసి పిలిచారంట. పిలిచి మీ డబ్బులు ఇస్తాం రండి అని చెప్పి పిలిచారంట. పక్కా ప్లానింగ్తో ఉన్నారు. కానీ ఎవరైతే ఈ బాధితులు ఉన్నారు కదా, ఈ బాధితులకి తెలిసిపోయింది ఈ విధంగా వీళ్ళు చంపే కుట్ర పనులు చేస్తానని తెలిసిపోయిందన్నమాట. తెలిసిపోయేటప్పటికి వాళ్ళందరూ కూడా వాళ్ళ నుంచి ఎస్కేప్ అయిపోయారు ఏదో విధంగా. సో, ఎప్పుడైతే ఇద్దరు మహిళలు చనిపోయారు కదా, ఇద్దరు మహిళలు చనిపోయిన మిస్సింగ్ ఏదైతే కేసు ఉందో ఆ ఫోన్ కాల్స్ ఆధారంగా అయితే ఇద్దరిని పట్టుకున్నారు. ఇక్కడ ప్రధానమైన నిందితురాలు ఎవరంటే కరీనా బేగం. ఈ కరీనా బేగమే ఇదంతా కూడా చేసింది. అయితే ఈ కరీనా బేగంని పోలీసులు ఎంక్వైరీ చేసినప్పుడు ఇక్కడ ఒక సంచలన విషయాలు నేను చెప్తాను, ఫీజులు ఎగిరిపోతాయి మీకు. ఈ ఎంక్వైరీలోని కరీనా బేగం ఏం చెప్పింది తెలుసా పోలీసులకి? మేము ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నామో దగ్గర 8 మందిని కూడా చంపేయడానికి ప్లాన్ చేసాము. మమ్మల్ని బాగా ఒత్తిడి గురి చేశారు. మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తాము, మమ్మల్ని ఇప్పుడు వదలండి, ఆ 6 చంపేసి మీ దగ్గరకు వస్తామని చెప్పేసి అన్నదంట పోలీసుల దగ్గర. పోలీసులు ఒకేసారి షాక్ గురయ్యారంట. అంటే వీళ్ళు డబ్బులు తీసుకున్న తర్వాత వీళ్ళు అడుగుంటారో అది వాళ్ళు బాగా ఒత్తిడి గురయ్యారన్నమాట. అంటే చూడండి ఎంత దారుణమో. డబ్బులు తీసుకున్న తర్వాత డబ్బులు అడిగితే తప్పు, అలా అని చెప్పేసి తీసుకున్న వాళ్ళేమో ఒత్తిడి చేస్తే తప్పు. ఇది ఎలా ఉందంటే అసలు డబ్బులు ఇవ్వడమే తప్పు. అసలు డబ్బులు ఎవరికి అప్పు ఇవ్వకుండా అలా ఉంటేనే బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు డబ్బులు ఇచ్చి వాళ్ళ చేతిలో చనిపోయారు కదా, అలా కాకుండా మళ్ళీ ఇంకో 6 ఉన్నారో 6 చంపేస్తా అంటుంది. అది కూడా పోలీసుల దగ్గర చెప్తుంది ఆవిడ. చూడండి ఎంత దారుణమైన పరిస్థితి. ఇదంతా కూడా తెలంగాణలో జరిగింది. ఒకసారి కావాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. తెలంగాణలో 2 హత్యలు జరిగిందని రీసెంట్గా కొడితే వస్తుంది. సో, ఈ విధంగా ఈ సమాజం ఈ రోజులు ఈ విధంగా ఉంది. మానవత్వం మంట కలిసిపోతుంది. అయ్యో పాపం అంటూ మాకు డబ్బులు కావాలంటే వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే పాపం అప్పిచ్చారు వాళ్ళు.
అప్పు ఇచ్చిన పాపానికి వాళ్ళ చేతిలో చనిపోయారు, మిగతా 6గురిని కూడా చంపేస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా ఉంది నేటి సమాజం. దయచేసి ఈ వీడియో ప్రధానంగా చెప్పడానికి ఒకటే కారణం. ఆ కారణం ఏంటంటే చాలామంది అప్పులు ఇస్తూ ఉన్నారు. అప్పులు ఇచ్చేటప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకోండి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకోకుండా ఏ వ్యక్తి పడితే ఆ వ్యక్తికి డబ్బులు ఇస్తే ఇటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటారు. ఎందుకంటే చాలామంది అధిక వడ్డీలకి ఆశపడి వాళ్ళు మేము మీకు ఎక్కువ వడ్డీ ఇస్తాము, లక్షకి మేము ₹4 వడ్డీ ఇస్తాము, ₹5 వడ్డీ ఇస్తాము అంటారన్నమాట. లక్షకి ₹4 ₹5 వడ్డీ ఎక్కడి నుంచి తెస్తారు అసలు వాళ్ళు? మీ వడ్డీ ఎలా కడతారనే విషయాలు మీరు పూర్తిగా కనుక్కోవాలి. ఎందుకంటే మీ దగ్గర డబ్బులు తీసుకున్నారంటే వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అయ్యే ఏదైనా ఒక సంస్థలో డబ్బులు పెడుతున్నారా, లేకపోతే ఇంకేమైనా వ్యాపారాలు చేస్తున్నారా, ఇంకేమైనా ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలు మీరు పూర్తిగా కనుక్కోవాలి. మీరు డబ్బులు ఇచ్చేస్తారు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఆ డబ్బులతోనే బతుకుతున్నారు వాళ్ళు. ఆ డబ్బులతో బతికి లాస్ట్కి మీరు అడిగితే మీ మీద ఇటువంటి దారుణాలకి ఒడిగడతారన్నమాట. సో అందుకనే మీరు డబ్బులు ఇచ్చినప్పుడు 100% అది మీ డబ్బులే కాబట్టి 100% వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కనుక్కోండి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ పరిస్థితులు ఏంటి అవి కనుక్కొని అప్పుడు ఇవ్వండి. అంతేగాని మీరు గుడ్డితనంగా అధిక వడ్డీ వస్తుందని చెప్పేసి ఆశపడిపోయి ఇస్తే కనుక చూశారు కదా, తెలంగాణలోనే 2 మహిళల్ని అత్యంత దారుణంగా చంపారు. మిగతా 6గురు కూడా ప్లాన్ గీసేశారు ఆల్రెడీ. వాళ్ళు తప్పించుకున్నారు. బాధితులు చెప్తున్నారు అక్కడ పోలీసుల దగ్గర. వాళ్ళు తప్పించుకొని ఎక్స్కేప్ అయిపోయి వాళ్ళ నుంచి వెళ్ళిపోయారు. లేదనుకుంటే వాళ్ళ 6గురు కూడా అంతే పైకి వెళ్ళిపోతున్నమాట. ఇంకా సమస్య లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే ఏదైతే పోలీస్ ఎంక్వైరీలోని ఈ 6గురిని కూడా చంపేయడానికి మేము ప్లాన్ వేసామని చెప్పింది కదా, అక్కడే పోలీసులు 6గురికి కూడా ఫోన్ చేసి ఈ బాధితురాలు చెప్పిన మాటలని కూడా చెప్పారంట. మీ అదృష్టం చాలా బాగుంది, నెక్స్ట్ మీ నెంబరే, మిమ్మల్ని చంపడానికి ఆల్రెడీ వీళ్ళు ప్లాన్ వేశారు, మీ అదృష్టం బాగుంది, మేము పట్టుకున్నాం కాబట్టి మీ ప్రాణాలను కూడా సేఫ్ అయినాయి అని చెప్పేసి పోలీసులు ఆమె ఎదురుగానే ఫోన్ చేసి మాట్లాడారంట. సో వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారన్నమాట. సో ఈ విధంగా అయితే నేటి సమాజంలోని మోసాలు పెరిగిపోతూ ఉన్నాయి, దారుణాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియట్లేదు. అందుకని మీరు ఏ పని చేసినప్పుడైనా కానీ దాని గురించి ఒక స్టెప్ ముందుగా ఆలోచించండి. అది డబ్బులు ఇచ్చినప్పుడైనా కానీ, లేదా ఎవరైనా నమ్మినప్పుడైనా కానీ, వేరే అపరిచిత వ్యక్తులతో మాట్లాడినప్పుడైనా కానీ. ఎందుకంటే మీ దగ్గర బంగారం ఉంటుంది, మీరు బంగారం కూడా దోసిపోవచ్చు కదా, చెప్పలేము. ఎందుకంటే నేటి ఆలోచనలు అలా ఉన్నాయన్నమాట. మీతో చాలా ఫ్రెండ్షిప్గా చాలా క్లోజ్గా మాట్లాడతారు. ఇంటర్నల్గా ఏమి ఆలోచిస్తున్నారో తెలీదు. ఇంటర్నల్గా వాళ్ళ స్వార్థాల గురించి ఆలోచిస్తారు. కానీ మీతో మాట్లాడేటప్పుడు చాలా ఆనందంగా హాయిగా నవ్వుతూ మాట్లాడతారన్నమాట. సో ఇలాగ మాట్లాడినప్పుడు మీరు మోసపోకూడదు. అతను నా దగ్గరికి వచ్చాడంటే దేని గురించి వచ్చాడు, నా నుంచి ఏం ఆశపడుతున్నాడు, ఒకవేళ వడ్డీకి డబ్బులు అడిగాడు, వడ్డీకి డబ్బులు అడిగితే అతను ఎక్కడ పని చేస్తున్నాడు, అతనికి మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది, వాళ్ళు ఎంతమంది కుటుంబ సభ్యులు, అంతకుముందు ఏమైనా క్రైమ్ ఏమైనా ఉందా అతని మీద, పోలీస్ కేసులు ఉన్నాయా, అసలు ఏ వ్యాపారాలు చేస్తాడనే విషయాలు ప్రతిదీ కూడా పూస కూర్చున్నట్టు అంటే ప్రతిదీ పిన్ టు పిన్ ప్రతి విషయం కూడా మీరు కనుక్కోవాలి. అప్పుడే డబ్బులు అవ్వాలి. అలాగే ఎవరి పక్షంలోని ఒకవేళ డబ్బులు ఇస్తే తీసుకోవాలి, లేని పక్షంలో అన్నీ మూసుకొని ఉండాలన్నమాట. లేదా ఇటువంటి దారుణాలకే ఒడిగడతారో లేదా వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. మమ్మల్ని ఈ విధంగా ఒత్తిడి గురి చేశారు, మేము డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్నాం, అందుకే మేము చనిపోతామని చెప్పేసి లాస్ట్లో ఒక ట్విస్ట్ ఇస్తారన్నమాట మీకు. చాలామంది అలాగా చనిపోయారు అనుకోండి, ఎక్కువ డబ్బులు ఇచ్చి బాగా ఒత్తిడి గురి చేయడం వల్ల. సో మీరేంటంటే వడ్డీకి ఇచ్చినప్పుడు దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. కొంతమంది వడ్డీకి ఇస్తారు, అసలు రీజనే ఉండదు అన్నమాట. ₹15 దారుణం అన్నమాట. అంతంత వడ్డీలు, ₹15 వడ్డీ, ఇంత దారుణమైన వడ్డీలకి ఇచ్చి వాళ్ళు పీక్ తింటూ ఉంటారు అన్నమాట. ఎవరైతే పాపం అవసరంగా డబ్బులు తీసుకుంటారు కదా, వాళ్ళ దగ్గర పీక్ తింటూ ఉంటారు. ఇది కూడా కరెక్ట్ కాదు. అత్యధిక వడ్డీలకి ఇచ్చి వాళ్ళ డబ్బుల్ని పీక్కొని తినడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఒకసారి. మీరు ఒక రీజనబుల్గా మీరు డబ్బులు వడ్డీకి ఇవ్వాలి, కానీ అత్యంత దారుణంగా అధిక వడ్డీలకి ఇచ్చి వాళ్ళు నెల నెల మాకు వడ్డీ కట్టండి పీక్ తింటూ ఉంటే వాళ్ళు కూడా మనస్పర్ధలకు గురవుతూ ఉంటారు, ఆత్మహత్యలు చేసుకుంటారు అన్నమాట. దాంట్లో కూడా మీరు ఇరుక్కుంటారు. మీ వీలు వల్లే చనిపోయారని చెప్పేసి మిమ్మల్ని కూడా పోలీసులు తీసుకెళ్ళి జైల్లో పెడతారు. ఏదేమైనా కానీ మీరు నడిచే విధానం కరెక్ట్గా ఉండాలి. 2 పడవల మీద అడుగులు వేసి మేము 2 పడవలను కూడా తోలేస్తాం, మాకు ఆ శక్తి ఉంది, మేము చాలా స్ట్రాంగ్ పర్సన్ అని మీరు అనుకుంటే కనుక ఈ 2 పడవలు కూడా ఉల్టా ఇలా అయిపోతాయి అన్నమాట. అంటే ఇలా ఉల్టా పడిపోతాయి, మీ మీద పడిపోయేటప్పటికి మీరు మునిగిపోతారు. అంటే అటువైపు ప్రమాదమే ఇటువైపు ప్రమాదమే, ఆ విధంగా అవుద్ది అన్నమాట. సో డబ్బులు ఇచ్చేటప్పుడు ఒక సరైన పద్ధతులు ఇవ్వండి, ఆ వ్యక్తి ఎటువంటి వ్యక్తితో చూసుకొని ఇవ్వండి. అదేవిధంగా వడ్డీ కూడాను అధిక వడ్డీలు ఇస్తుందని చెప్పేసి ఇవ్వద్దు, అదేవిధంగా అధిక వడ్డీలు కూడా మీరు ఇవ్వద్దు. కరెక్ట్ విధానాన్ని పాటించండి. కరెక్ట్ విధానాన్ని పాటిస్తే కనుక ఈ సమాజంలో ఎటువంటి ప్రాబ్లం రాదు. సో అలా పాటించిన పక్షంలోనే ఇటువంటి దారుణాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం, ఇటువంటి దుర్ఘటనలన్నీ కూడా బయటపడుతున్నాయి అన్నమాట. సో చూశారు కదా, దీని మీద ఒక మంచి కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే
ఈ కామెంట్ చదివిన ప్రతి ఒక్కరు కూడాను వడ్డీకి ఇచ్చేటప్పుడు కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇస్తారు. అంతేకాకుండా అధిక వడ్డీకి ఇవ్వకుండాను కొద్దిగా రీజనబుల్గా ఒక పద్ధతిగా అయితే వడ్డీకి ఇస్తారన్నమాట. అంతేకాకుండా వడ్డీకి ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకునే విధంగా ఉండాలన్నమాట. అటువంటి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.